హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పేది గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికి ముందుగా కావాల్సింది పన్నీరు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే గ్రీన్ పీస్ ఒక కప్పు తీసుకున్నానండి. సుమారుగా ఒక 100 గ్రాములు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒక 2 పచ్చిమిరకాయలు, ఇవన్నీ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నానండి. కస్తూరి మేతి కూడా తీసుకున్నాను, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. అలాగే ఒక 15 జీడిపప్పు పలుకులు కూడా తీసుకోవాలండి. ఇవన్నీ రెడీగా ఉంచుకుని ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఈ ఉల్లిపాయలు, టమాటాలు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిచ్చి దాన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి తొందరగా వేగిన తర్వాత తొందరగా మగ్గిపోతాయండి. ఇవి మగ్గిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఎక్కువ కారం చిన్న పిల్లలు తినడానికి ఎక్కువ స్పైసీ లేకుండా చాలా చాలా తక్కువ వేసానండి. ఇవన్నీ కలిపి ఒకసారి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు మనం ఇది మగ్గి రెడీ అయ్యేలోపు పన్నీరుని మనం సన్నగా తురుముకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఇది మగ్గిన తర్వాత దీన్ని బాగా ఇందులోనే మనం రెడీగా ఉంచున్న జీడిపప్పును కూడా వేసుకుని మనం దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిలోపు మనం పన్నీర్ని రెడీ చేసుకోవాలి. దాన్ని తురుముకొని సన్నగా క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. క్యూబ్స్ కంటే కూడా అవి తీసి పిల్లలు కొంతమంది ఇష్టపడతాయని తీసి పడేస్తారు. ఇది వస్తే తురుము అవుతాయి కనుక దాంట్లో కర్రీలో కలిసిపోతుందండి. అది నేను తురుము ఉంచుకున్నాను. అది తీయడానికి వీలు లేకుండా ఉంటుంది కాబట్టి తురుముకున్నాను. ఇలా తురిమి సన్నగా పెట్టుకోవాలి. దీన్ని మనం ఈ గ్రేవీని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని దాన్ని మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకుని దీన్ని తీసుకుని మళ్ళీ బాండి పెట్టి దాంట్లో ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేసానండి. మీకు ఉంటే కనుక బటర్ వేసుకోవచ్చు, బటర్ బాగుంటుంది. బటర్ లేదని చెప్పి నేను నెయ్యి వాడాను. నెయ్యి వేసుకుని అది కరగనివ్వాలి. దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ఈ మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పేస్ట్ని వేసి బాగా కలిగి తిప్పి సన్నపు సేగన బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాంట్లోనే మనం పసుపు, ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడరు, అలాగే కారం ఒక స్పూను. అంటే కారం చూసి వేసాను. ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు వేసాను. పిల్లలు తినడానికి చూసి వేసుకోండి. మామూలుగా అయితే ఒక స్పూన్ వేసాను, సరిపోయింది. ఎక్కువ కారం కూడా లేదు. ఒక్కొక్కసారి కారాలు కూడా గుంటూరు కారం అయితే కొద్దిగా కారం ఉంటాయి కాబట్టి అది చూసి వేసుకోండి. దాంట్లోనే కాశ్మీర్ కారం అయితే చప్పగా ఉంటుంది, కారం ఉండదండి. అదైతే కలర్ బాగుంటుంది, కానీ కాశ్మీర్ కారం కలర్ బాగుంటుంది, చప్పగా ఉంటుంది. అది ఎక్కువ కారం. మామూలు గుంటూరు కారం అయితే కారం ఉంటుంది అని చెప్పి అది మీరు చూసి అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకుని దాన్ని సన్నపు సెగన మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అది బాగా ఉడుకుతుంటుంది. ఉడికిన తర్వాత నేను చెప్పాను కదా, ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి. వేసుకుని ఇవన్నీ ఉడికిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న గ్రీన్ పీస్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఎవరన్నా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే కర్రీ అండి. మామూలుగా మనం ఏదైనా ఎవరన్నా వచ్చారని చెప్పి బయట నుంచి కర్రీస్ అవి తెచ్చుకుంటాం, అలాగే పుల్కాలు అవి తెచ్చుకుంటాం కదా. అలా కాకుండా చపాతీ చేసుకుని రెడీ చేసుకుని ఇది వేసుకుంటే ఇది తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఎక్కువ టైం కూడా పట్టదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటి వెళ్తాయి కాబట్టి ఎక్కువ సమయం పట్టదండి. టేస్ట్ మటుకు సింపుల్గా చాలా బాగుంది. హెవీగా ఉండదు. ఎలాంటి వాళ్ళు తిన్నా కూడా ఇబ్బంది ఉండదండి. అది కస్తూరి మేతి నేను వేసాను. మీరు వేయిపోయిన పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చండి. అలాగే ఇదంతా వేసిన తర్వాత పైన గ్రీన్ పీస్ వేసి అడిగి పైకి కలిపి దాన్ని ఎలా గ్రీన్ పీస్ ఏంటంటే మనం ఆల్రెడీ రెడీగా ఉన్నవే కాబట్టి తొందరగానే ఉడిపోతుంది. ఆ పైన మనం తురిమి ఉంచుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి. వేసుకుని అడిగి పైకి కలిపి ఒక్క 2 minutes ఉంచేసి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి.
పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే కర్రీ మటుకు సూపర్గా ఉంటుందండి. వాసన కూడా చాలా చాలా బాగుంటుంది, గుమగుమలాడుతుంది. పెద్దల నుంచి పిల్లల వరకు లైక్ చేస్తారు. సండే కానీ ఏదైనా హాలిడేస్ టైంలో పిల్లలు అడిగినప్పుడు ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఇది కొత్తగా నేర్చుకోవడానికి, అలాగే జాబ్ హోల్డర్స్కి ఈ రెసిపీ ఈజీగా ఉంటుంది. రాత్రి డిన్నర్లో చపాతీ ఉన్నప్పుడు ఈ కర్రీ చాలా బాగుంటుంది. పన్నీర్ ప్రోటీన్ కాబట్టి చాలా మంచిదండి. అందుకని చెప్పి ఈ విధంగా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వ్యూస్ చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే పెద్దవాళ్ళైతే కనుక పిల్లల చేత వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, వాళ్ళు చేస్తారు. అలాగే మీరు వ్యూస్ చూసిన తర్వాత మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ రిలేటివ్స్కి, మీ నైబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా చూసి కామెంట్ చేయమని చెప్పండి. మీరు చేసే కామెంట్ వల్ల నేను ఇంకా మరిన్ని మంచి రెసిపీస్, మరి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు. మీరు ఈ కర్రీ చూసి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు మీరు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోయింది. ఆ రోజు నేను చేశాను. ఇది ఫుల్గా కనుక ఒక 6గురికి రెసిపీ సరిపోతుందండి. బాగా తినేవాళ్ళతో 4గురికి సరిపోతుంది. మామూలుగా అయితే ఒక 6గురికి సరిపోతుందండి. అప్పటికప్పుడు సింపుల్గా చేస్తుంది, హెవీ ఉండదు. తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇది చాలా తక్కువ ఇదండి. ఇదిగో ఇలా చపాతీ చేసుకుని దాంట్లో ఈ కర్రీ అండి. మా వాళ్ళందరూ చాలా నచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.